భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, గొబ్బెమ్మలు, పిండి వంటలు, ఆటపాటలతో రాజమహేంద్రవరంలోని ఓ కళాశాలలో ముందస్తుగానే సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. సంప్రదాయం ఉట్టిపడేలా వేషధారణ, నృత్యాలు, కోలాటాలతో విద్యార్థులు అలరించారు. కళాశాల ప్రాంగణంలో రంగవల్లులు వేసి గొబ్బెమ్మలతో తీర్చిదిద్దారు. భోగి మంటల చుట్టూ తిరుగుతూ ఆనందంగా గడిపారు. హరిదాసు, జంగమదేవర, కొమ్మదాసు, బావమరదలు, రైతులు, రాధాకృష్ణులు, గోదాదేవితో పాటు వివిధ రాష్ట్రాల ప్రజల వేషధారణలతో ఆకట్టుకున్నారు. కోలాటాలు, సంప్రదాయ నృత్యాలతో అదరగొట్టారు. పుల్లల పొయ్యిపై పిండి వంటలు వండి తమ స్నేహితులు, అధ్యాపకులతో కలిసి ముందస్తుగా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారు. సంక్రాంతి పండుగ అంటే గంగిరెడ్లని, పంబల నాయకులని, జంగమ దేవర్లని ఉంటారని చెప్పి మాకు పరిచయం చేశారు. ఈ విధంగా మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. భారతదేశం వివిధ రాష్ట్రాలు, సాంప్రదాయాలు, వేల కులాలు, వందల మతాలు కలగలిగిన దేశం. అటువంటి దేశంలో పెద్ద పండుగగా జరుపుకునేది సంక్రాంతి పండుగ. అసలు సంక్రాంతి పండుగ అంటే ఏమిటంటే సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి ప్రవేశించడం మకర సంక్రాంతి అంటారు. ఆ రోజు శనగపిండితో కలిపిన పిండితో అరిసెలు, శనగలు, బొబ్బట్లు అన్నీ కలిపి వండుకొని తింటారు. నెక్స్ట్ ఇంకా ఇంటిల్లపాది కూడా గాలిపటాలను ఎగరవేస్తూ ఆ రోజంతా కూడా చాలా బిజీగా గడుపుతూ ఉంటారు. మనలో ఉన్న చెడు ఆలోచనలు కూడా మంటలో కలపాలని భోగి రోజున ఉదయాన్నే లేచి భోగి మంటలు వేస్తారు. అలాగే కాకుండా భోగి రోజున మంటల దగ్గర వేడినీళ్ళు కూడా పెట్టుకుని ఆ వేడినీళ్ళతో స్నానం చేయడం వలన మంచిదని, ఆ భోగి మంటల్లో వేసిన బూడిదిని బొట్టుగా పెట్టుకుంటే అన్ని శుభాలు కలుగుతాయని మా అమ్మ నాన్న చెప్తూ ఉంటారు. కావున మేము ప్రతి భోగికి ఇలా చేస్తూ ఉంటాం. ఇది వరకు రోజుల్లో అందరూ చాలా మంచి ముగ్గులు ఆలోచించి పెట్టేవారు. ఈ రోజుల్లో మనకి స్మార్ట్ ఫోన్ రావడంతో అందరూ ఫోన్లోనే చూసి ముగ్గులని వేయడం జరుగుతుంది. ఉదయాన్నే లేచి అందరూ తలస్నానం చేసి నలుగు పెట్టుకొని కొత్త బట్టలు ధరించి పెద్దవాళ్ళకి బట్టలు పెట్టడం అనేది జరుగుతుంది. మన పూర్వీకులకి బట్టలు పెట్టి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం ఈ పండుగ యొక్క శ్రేష్టం.